అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను ఈరోజు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరపు నుంచి చాలా బాధాకరమైన విషయంపై మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి విభేదాలు లేవు. కానీ ఈరోజు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో శ్రీశైలం దేవస్థానానికి పోయే ఆర్టీసీ బస్సులో ఉన్న డ్రైవర్పై అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది టోపీ తీయమని చెప్పడము ఇది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి మన భారతదేశంలో ఒక చట్టం అంటే ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం పరిధిలోనే ప్రతి ఒక్కరూ బట్టలు వేసుకోవడము, బట్టలు తీయడము, నడవడము జరుగుతుంది. కాబట్టి అక్కడ దేవస్థానం ఉంది. ఆ దేవస్థానానికి గౌరవించడం ప్రతి ఒక్కరికి కూడా అవసరము. కానీ అక్కడ రోడ్డుపై పోయే బస్సులో ఉన్న డ్రైవర్కు టోపీ తీయమని చెప్పడము ఇది చాలా బాధాకరమైన విషయము. దీనిపై అక్కడ ఉన్న అధికారులు వెంటనే స్పందించి దీనిపై జవాబు ఇవ్వాలని ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి కోరడం జరుగుతుంది. జై భీమ్, జై భీమ్.